విజయ అరుణ అమ్మ వంటకు స్వాగతం. ఈరోజు నేను పిల్లల కోసము పప్పుల పొడి చేస్తున్నాను. అది ఏ విధంగా చేస్తున్నానో చెప్తున్నాను. 1 కప్పు శనగపప్పు అయితే 1 కప్పు మినపప్పు, చిన్న కప్పెడు ధనియాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, అట్లనే గుప్పెడు కరివేపాకు, తగినంత ఉప్పు, జీలకర్ర. మనమైతే మరిన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఒక 25-30 వరకు. అలానే మిరియాలు కూడా వేసుకోవాలి. ఎలా చేద్దామో చూద్దాం రండి. ప్యాన్ పెట్టి ప్యాన్లో శనగపప్పు వేసి ఫస్ట్ శనగపప్పు మంచిగా సగం దోరగా వేగేంత వరకు ఉంచుకున్నాక ఇప్పుడు మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుంటుంది. అప్పుడు దింపి చల్లారినాక మిక్సీలో వేసుకొని దాంట్లో ఉప్పు, చింతపండు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుంటే ఆహా, కమ్మనైన పప్పుల పొడి పిల్లల కోసం అండి. వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా